నా పేరు శ్రీచక్ర మల్లికార్జున, క్రిటిక్ అండ్ అనలిస్ట్. సోలో బాయ్ మూవీ చూసాను నేను. వెరీ నైస్ ఫిల్మ్. ఓకే, ఒక బంచ్ ఆఫ్ యాక్టర్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేసినట్టు అవుతుంది. వెల్ మేడ్ ఫిల్మ్. ఓకే, నవీన్ కుమార్ చాలా బాగా చేశారు. ఐ థింక్ గౌతమ్ కృష్ణ ఈజ్ అ న్యూ హీరో. మనకి శ్వేత అశ్విని తను హీరోయిన్. ఫిల్మ్ ఈజ్ వెరీ నైస్ ఫిల్మ్. ఓకే, యూత్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఇట్ ఈస్ యూత్కి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. యూత్ మస్ట్ వాచ్ ద ఫిల్మ్. ఇట్స్ ఏ ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి మనము ఎంకరేజ్ చేయాలి. ఓకే, రేటింగ్ ఐ కెన్ సే 4/5. ఎట్లా అనిపించింది సినిమా? అంటే బేసికల్ నా ఫ్రెండ్ అని చెప్పట్లేదు, ఫ్రాంక్గా చెప్తున్నా. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. మనం జీవితంలో ఎదిగేటప్పుడు ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి. సో అలాంటి టైంలో ఓడిపోయినప్పుడు ఎలా గెలవాలి ఏంది అనేది మనం చాలామంది చెప్తూ ఉంటాం. బట్ స్క్రీన్ మీద చూపించింది గౌతమ్. అంటే ఇది నేను ఏదో నా ఫ్రెండ్ అని చెప్పట్లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్ మీ అందరికి ఒకటే చెప్తున్నా. ఈ సినిమా చూసిన తర్వాత మీ లైఫ్లో ఒక ధైర్యం వస్తుంది. మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఎట్లా క్లారిఫై చేసుకోవాలి, ఆ ధైర్యాన్ని ఎట్లా తెచ్చుకోవాలనేది ఈ సినిమా చూసిన తర్వాత మీకు 100% అర్థమవుతుంది. ఒక్కటే మాత్రం చెప్పగలుగుతా, సోలో సినిమా మాత్రం థియేటర్లో చూడకపోతే మనం సోలో బాయ్ సినిమా ఒకవేళ థియేటర్లో చూడకపోతే నిజంగా చెప్తున్నా మీ జీవితంలో ఒక మంచి సినిమా, ఒక మోటివేషనల్ ఉన్న సినిమా వదిలేసినట్టు. సో దయచేసి మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయండి, ఇలాంటి సినిమాల్ని ఆదరించండి. మంచి సినిమా అని చెప్పేసి నేను 100% చెప్తున్నా. మీరు వెళ్ళి చూసిన తర్వాత నా ఇన్స్టాగ్రామ్లో కింద కమెంట్స్ పెట్టండి, అన్న ఏందన్న సినిమా అని చెప్పేసి. మీరు 100% అటాచ్ అవుతారు. ప్రతి సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీ జీవితంలో జరిగే సంఘటనలు అన్నీ గుర్తొస్తాయి. మీ ఇంట్లో సమస్యలు, దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలనేది ఈ సినిమా చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. ఒకటే చెప్పాలనుకున్నా, ఒక మిడిల్ క్లాస్ ఎమోషన్ ఇది సినిమా. ఇది ఒక మిడిల్ క్లాస్ ఎమోషన్. లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ డెఫినెట్లీ చూడండి, మీకు అర్థమవుతుంది. థ్యాంక్స్ అలాట్. కమ్, లవ్ యూ. ఎట్లా అనిపించింది సినిమా? సో ప్యూర్లీ మిడిల్ క్లాస్ పీపుల్తో చూడాలని చెప్పేసి అనుకున్నా నేను సినిమా. అందుకే మీడియాని పిలిచినాము, మిడిల్ క్లాస్ పీపుల్ని పిలిచినాము. సో మీరు వాళ్ళని అడిగి తెలుసుకోండి. థ్యాంక్ యూ. నేను మళ్ళీ వచ్చి మాట్లాడతా, మళ్ళీ మాట్లాడతా. ప్రమోషన్స్ ఆగవు, ప్రమోషన్స్ చేస్తూనే ఉంటా. ఎందుకంటే ఈ సినిమాకి చాలా ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతున్నా. చిన్న ఫిలిం, వర్డ్ ఆఫ్ మౌత్ ప్లీజ్ స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క పర్సన్ కనెక్ట్ అయ్యే సినిమా కాబట్టి. థ్యాంక్ యూ. సూపర్గా ఉంది. అందరికీ చాలా బాగా నచ్చిందని చెప్తున్నారు. వెరీ హ్యాపీ. మా 2 సంవత్సరాల కష్టం, 2 years హార్డ్ వర్క్, 2 years హార్డ్ వర్క్కి మేము ఈరోజు రిజల్ట్ వెరీ హ్యాపీ. ప్రసాద్ మల్టీప్లెక్స్లో స్క్రీనింగ్ చూసుకున్నాం. అందరికీ ఎనానమస్గా ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుందని చెప్తే ఎవరో కూడా ఒక్క ఇది లేదు. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ మనిషికి ఈ సినిమా 100% కనెక్ట్ అవుద్ది. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. ఎందుకంటే 2 సంవత్సరాలు మేము ఎంతో ఇష్టపడి చేసిన సినిమా. అందరికీ ఎనానమస్గా ఈ సినిమా నచ్చింది. అందరూ కూడా వెరీ హ్యాపీ ఉన్నారు. మా టీం అందరికీ కంగ్రాట్ చేస్తూ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. సోలో బాయ్ సినిమా అంటే ఇప్పుడు వచ్చి ఎన్నో యూత్ఫుల్ సినిమాలు వచ్చింది సార్. సోలో బాయ్ అంటే చాలా ఎక్సలెంట్. అంటే ఇప్పుడు కాలేజీకి ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ సోలో బాయ్ అనేవాడు ఒక్కడే అని నిజంగా సినిమా నిరూపించింది. మీరు ఇంకో చెప్తాను, సింగిల్గా రావద్దు, మీ లవర్ని తీసుకురండి, ఖచ్చితంగా తీసుకురండి. ఎందుకంటే మీ పెద్దోళ్ళు కూడా అంటే ఎలా మారాలి వాళ్ళు అనేది ఈ సినిమాలు చూపించారు. సినిమా చాలా బాగుంది. సాంగ్స్ ఏంటి, అవును అదే కంటెస్ట్లో ఉంటే అక్కడ కొంచెం పొద్దున్న లేసే మొహాలు, నీరస మొహాలు ఉంటాయి. కానీ ఇక్కడ హీరో అంటే మరి దారి వేరు కదండి. హీరో అంటే మరి చాలా ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ అనేది ఈయనలో ఉంది. అంత పెద్ద డైలాగులు కూడా సింగిల్ టేక్లో చెప్పగల హీరో. నాకు ఆల్రెడీ బయట కూడా చూశాను, ప్లస్ ఇప్పుడు హాల్లో కూడా చూసాను. సినిమా చాలా బాగుందండి. సినిమా మటుకు ఎవ్వరు కూడా ఈ శుక్రవారం రిలీజ్ సినిమాలో డాన్స్ రాదు అని చెప్పేసి చాలా ట్రోల్స్, కాంట్రవర్సీస్ అయ్యాయి కదా. సో అట్లా తీసుకుంటే ఈయనకి ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ఏమైనా చేసి పంపించిందా? అంటే ఎవరన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఒకసారి ఏమని చెప్పండి. ఇక్కడ ఒకసారి ఇక్కడ ఏమని చెప్పండి, అక్కడ ఎందుకు
ఏమని చెప్పి అంతే. అనేవాళ్ళు 100 అంటారండి, కానీ మనం పట్టించుకుంటే ఇంకెందుకు ముందుకు వెళ్తాం. గౌతమ్ కృష్ణలాగా యాక్టింగ్ ఎవరు చేయగలరు చెప్పండి, ఆయన దారి అయిందే, ఎవరి దారి వాళ్ళది. వాళ్ళని పోల్చకూడదు, వీళ్ళని పోల్చకూడదు. కానీ ఎక్సలెంట్ సినిమా. ఈ శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలో ఒక బెస్ట్ ఆఫ్ ద ఒక మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్ లవ్ సినిమా అంటే సోలో బాయ్ అండి. Movie and in sync. Solo Boy is in sync with the times, current times. ఇప్పుడు జరుగుతున్న అంటే సిచ్యువేషన్స్ కానీ హౌ ద యూత్ ఆర్ అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళ జాబ్ సిచ్యువేషన్స్లో ఎలా ఫేస్ చేస్తున్నారు. అండ్ ఇందులో ఏంటంటే డిఫీట్ని ఒక సక్సెస్ని కింద మార్చారు. ప్రతి సిచ్యువేషన్ he has accepted defeat and then went ahead and made it a success. So that is the tagline of this story అనుకోవాలి. And everything he has done it అంటే solo, that means single handed. So I congratulate the hero Gautam Krishna for this fantastic story. అతనే రాశాట అండ్ డైరెక్టర్ గారు చాలా బాగా మంచి పనిచేశారు ఇందులో. అండ్ ఎంటైర్ టీమ్ హ్యాస్ వర్క్డ్ వండర్ఫుల్లీ and very nice movie. How I wish I was also there in this movie, but I came as a guest to watch this. And hearty congratulations to Seven Hills Satish Garu for inviting me, and loads of success for the entire team. Thank you so much. Sandhya Joy. Bye-bye. సోలో బాయ్ ఫిలిం ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ కూడా నాకే ఇచ్చారు. చాలా సినిమాలు చేస్తుంటాం, చాలా గొప్ప గొప్ప యాక్టర్స్తో చేస్తుంటాం. ప్రతి సినిమా ఒక బ్యూటిఫుల్ ఫీల్ ఇస్తుంది. సోలో బాయ్ బ్యూటిఫుల్ ఫీల్తో పాటు యూత్కి చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఎస్పెషల్లీ ఇందులో మిడిల్ క్లాస్ అని చెప్పారు. సో డెఫినెట్లీ ఇట్స్ గివింగ్ అ లాట్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. ఎందుకంటే నేను చేసిన సినిమాని ఎక్కడో అక్కడ చిన్న ల్యాగ్ ఉందో బోర్ కొడుతుందో అనుకోవచ్చు, బట్ నాకైతే ఏమనిపించలేదు. మీరు అందరు కూడా వాచ్ చేయాలి. ప్రతి సినిమా చూస్తే ఒక బ్యూటిఫుల్ ఫీల్తో వెళ్తావు. ఈ సినిమా చూస్తే ఒక స్ట్రెంగ్త్తో ఒక ధైర్యంతో బయటకు వెళ్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఐ ఫీల్ దట్ వే. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఐ విష్ సెవెన్ హిల్స్ సతీష్, గౌతమ్, హీరోయిన్స్, ద హోల్ టెక్నీషియన్స్, బాయ్ కాడ్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ మీడియాకి థ్యాంక్ యూ సో వెరీ మచ్. లవ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీడియా వాళ్ళందరికీ మా గౌతమ్ సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలో బాయ్ గురించి చెప్పాలంటే సినిమా అయితే చాలా చాలా బాగుంది. అండ్ నేను ఓపెన్గా చెప్తున్నా, మా గౌతమ్ నుండి నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రకంగా యాక్ట్ చేస్తాడు, ఈ రకంగా డ్యాన్స్ చేస్తాడని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ మీన్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగా ఎంగేజ్ చేసింది. ముఖ్యంగా నాకు ఇందులో నచ్చిన క్యారెక్టర్స్ అనితా చౌదరి గారిది, మన పోసాని మురళీకృష్ణ గారిది. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్. థియేటర్లో చూస్తుంటే చాలా వైబ్ ఇచ్చినాయి సాంగ్స్ అయితే మాత్రం. అండ్ నేను ఒక 2-3 క్యారెక్టర్స్ అయితే బాగా కనెక్ట్ అయ్యాను. మీరందరూ తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో మన గౌతమ్ బాయ్ సోలో బాయ్ని చూసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడే సోలో బాయ్ మూవీ చూశాను, చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఎవ్రీ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కనెక్ట్ అవుతారు. ఫాదర్ సన్ ఇమోషన్ అవ్వనివ్వండి, లేదా మీ హార్ట్ బ్రేక్స్ కూడా బాగా అవుతాయి. సో చాలా కనెక్ట్ అయిపోతాము. అండ్ గౌతమ్ డాన్స్ అయితే ఇరగదీశాడు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సాంగ్స్ కూడా అదిరిపోయాయి. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ సో బ్యూటిఫుల్. సోలో బాయ్ అయితే రిలీజ్ అయిపోయింది థియేటర్స్లో. అందరూ ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి చూడండి. అండ్ ఆల్ ది బెస్ట్ గౌతమ్. నీ యాక్టింగ్ అసలు చింపేశావు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ నుంచి డ్యాన్స్ కానీ ఇదంతా. ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి లైక్ హూ ఈజ్ స్ట్రగ్లింగ్ ఇన్ లైఫ్ అందరూ ఈ మూవీకి బాగా కనెక్ట్ అవుతారు. ఇందులో చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది, లైక్ మ్యూజిక్ బాగుంది, అండ్ డిఓపి వర్క్ కూడా చాలా చాలా బాగుంది. ఎవ్రీ వన్ మస్ట్ వాచ్ మూవీ ఇది. నాట్ ఓన్లీ లైక్ యూత్ అని, ఫ్యామిలీ ఉంది ఇందులో, లవ్ డ్రామా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ పర్ఫెక్ట్. కంగ్రాచులేషన్స్ గౌతమ్ అండ్ డైరెక్టర్.